ఆదికాండము 6వ అధ్యాయము. దేవుడు నోహును అతనితో కూడా ఓడలో నన్ను సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేపికొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుట వలన నీళ్లు తాగిపోయెను. అగాధ జలములలో ఓటలలోని ఆకాశపు తుమ్ములను మూయబడెను. ఆకాశమునుండి కురిచిన పచ్చట వర్షమును నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి కమ్మి పోయెను. క్రమముగా తీసి పోవుచుండెను. 70 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోయెను. 7వ నెల 17వ దినమున ఓడ ఆరంభంతో కొండల మీద నిలిచెను. నీళ్లు ఉదయవ నెల వరకు క్రమముగా తగ్గించుకొచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల్లో శిఖరములు కనబడెను. నెల 10 దినములైన తరువాత నోహును చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోయిడించెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు విడిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో అని చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురము మొకటి నలుపోలికను పూడియుండెను. నీళ్లు భూమి మీద అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్య చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరియు 7వ దినమయ్యెను. తాలి మరల ఆ నెల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలము అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవల చెట్టు ఆకు దాని నోట నుండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గియున్నని
నోహనుకు తెలిసెను. అతడికి మరి ఏడవ దినములో తాలి పావురములోని వేలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకి తిరిగి రాలేదు. మరియు 601 సంవత్సరములు మొదటి నెల 9 నీళ్లు భూమి మీద నున్నది ఏకిపోయెను. నోహను ఓడ ఉప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియేడు రెండవ నెల 60 ఏండ్లు దినములలో భూమి ఎండియుండెను. అప్పుడు దేవుడు, నీతో కూడి నీ భార్యను, నీ కుమారులను, నీ కోడళ్లను ఓడలో నుండి బయటికి రండి. పశువులు, భూమి మీద పాకే ప్రతి జంతువు, పురుగులను మొదలైన సమస్త శరీరాలను, నీతో కూడా నన్ను ప్రతి జంతువులను వెంటబెట్టుకుని వెలుపలికి రావాలని అభివృద్ధి పొందువలెనని నోహనుతో చెప్పెను. కాబట్టి నోహను అతనితో కూడి అతని కుమారులను, అతని భార్యను, అతని కోడళ్లను బయటికి వచ్చిరి. ప్రతి జంతువులను, పాకే ప్రతి పురుగులను, ప్రతి పీటమీయులను, భూమి మీద సంచరించు వాటి జంతువులను చెప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోహను యెహోవాకు బలిపీఠము కట్టి పశువులన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసి కొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇప్పెను సువాసన నోహనుచి ఇక మీదట నరులను బట్టియు భూమి మీద మరల శపించిన ఎందుకనగా నరుల హృదయాలోచన వారు బలహము నుండి చెడ్డది నేనెప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను భూమిని నిలియుంతవరకు వేదకాలములను కొంతకాలమును సంతోషించును. వేసవి శీతాకాలమును రాత్రి పగలును ఉండక మానవుని తన హృదయములో అనుకొనెను. మరియు దేవుడు నోహనును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదరులను అడవి అన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద పాకే ప్రతి చెట్టు, ప్రతి పురుగుకును సమస్త
సర్పాలన్నిటికిని కలుగును. అవి మీ చేతి ఉపయోగింపబడును యున్నవి. ప్రాణముగా సమస్త చరములు మీకు ఆహారముగాను. పచ్చని కూర మొక్కలు నిలిచినట్లు వాటిని మీకిచ్చియున్నాను. అయినను మాంసపు ముందు దాని రక్తముతో మీరు తినకూడదని రక్తమైన దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గుర్భించి విచారణ చేయుదును. దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయించుదును. నరుని రక్తమును చిందించుచు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి వర్ధిల్లి నొందున మీ భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించి వారితో చెప్పును. మరియు దేవుడైన నోహును అతని కుమారులతోను, ఇదిగో నేను మీతో మీ తందానంత వరకు మీ సంతానముతోను మీతో కూడి నన్ను ప్రతి జీవంతోను పక్షులతోను పశువులతోను మీతో కూడా సమస్త భూజంతువులతోను ఓడ నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా బంధన స్థిరపరచియున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీర ప్రజలములవలసి ఇకను లయపరచబరుచే భూమిని నాశనము మరియు దేవుడు నాకు మీకును మీతో కూడా సమస్త జీవరాశులను మధ్య నేను తరముల ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘాలలోని నాకు గుర్తుగా నుండును. భూమిపైన నేను మేఘమును రప్పించబడుచుండును. ఆదానును మేఘములలో కనబడును. అప్పుడు నా కుమారుని మీకును సమస్త జీవరాశులకును మధ్య నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందురు గనుక సమస్త శరీరాలు నాశనము చేయుటకు అలాగే ప్రయాసము నీళ్ళరావు అద్మాను మేఘములో నుండి నేను దానిని చూచి దేవునికి భూమి మీదను సమస్త శరీరాలను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.